ఇద్దరు మిత్రుల్ని ఒక సీటు విడదీసిందంటే ఆశ్చర్యం అసలు ఉండదు. ఇది పక్కా రాజకీయం. అందువల్ల ఎవరైనా తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటారు. 2009లో భీమిలి నుంచి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి గెలిచిన అవంతి శ్రీనివాసరావుకి అది సొంత సీటు. 2014లో టీడీపీలో అవంతి చేరిన తర్వాత భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. అయితే 2019లో ఆ సీటు నుంచి అవంతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, అందుకే ఆయన అనకాపల్లి నుంచి 2014లో ఎంపీగా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు ఇచ్చారు. తీరా 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గంటా అదే సీటు నుంచి మళ్ళీ పోటీ అన్నారనే టాక్. దాంతో అవంతి వైసీపీలోకి జంప్ చేసి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావడమే కాదు, మంత్రి కూడా అయ్యారు. వైసీపీ 2024లో ఓడిపోయేంత వరకు ఆ పార్టీలోనే ఉన్న అవంతి గత ఏడాది చివరిలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఆనాటి నుంచి టీడీపీ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. జీవీఎంసీలో కూడా కూటమికి కార్పొరేటర్ అయిన తన కుమార్తె ద్వారా ఓటు వేయించి నెగ్గించిన అవంతికి ఇప్పుడు పసుపు శిబిరంలోకి ఆహ్వానం లభిస్తోంది అంటున్నారు. త్వరలోనే ఆయన పసుపు కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఇది ఒకనాటి దోస్త్ గంటాకు ఇష్టం ఉన్నా లేకపోయినా హైకమాండ్ డెసిషన్ అని అంటున్నారు. దాంతో గంటా కోటలో అవంతి పాగా వేస్తున్నారు అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి భీమిలి నుంచే టీడీపీ తరపున పోటీ చేయడమే అవంతి టీడీపీలో చేరుతున్నారని చెబుతున్నారు. గంటా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక కుమారుడికి భీమిలి సీటు అడుగుతారా, లేక వేరే చోటు చూసుకుంటారా అన్నది ప్రస్తుతానికైతే తెలియదు. అవంతి మాత్రం తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 పార్టీలు మారి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారని అంటున్నారు అందరూ.